ప్రకృతే బడిగా పంచభూతాలే గురువులుగా చదువుకోకున్నా బడికి వెళ్ళకపోయినా ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించిన ఒక కవి గాయకుడు రచయిత ఇంతటి అద్భుత జ్ఞానాన్ని ఎలా సంపాదించాడన్నదే ఎవరికీ అంతుపట్టని విషయం. ఇప్పటికీ కూడా తను పుట్టినటువంటి గ్రామానికి రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రముఖ తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ గారు హఠాన్మరణం చెందడాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఊరికి పుట్టిన గ్రామానికి ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి అందశ్రీ తమ ఊరిలో పుట్టడం కూడా తమకు అరుదైన గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అందశ్రీ పుట్టినటువంటి గ్రామంలో ఉన్నాము. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో మనం ఉన్నాము. అందశ్రీ తన జ్ఞాపకాలకు చెప్పుకోవడానికి కూడా ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇల్లు ఒక చాలా 30 ఏళ్ళ క్రితం కట్టినటువంటి ఒక చిన్న బంగళా. కానీ దీంట్లో కూడా ఎవరు నిరాశ్రయులుగా ఉంటారో వారు మాత్రం ఆశ్రయం పొందడానికి కూడా ఇది ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికీ ఎంతోమంది కూడా ఇక్కడ ఉంటున్నారు. అందశ్రీ ఒక పేరు ప్రఖ్యాతులు గడించిన తర్వాత హైదరాబాద్లోని లాలాపేటలో తన నివాసం ఉంది. అక్కడ తనకు ప్రభుత్వం కూడా గట్కేసర్ దగ్గర కొంత భూమిని కేటాయించింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక విధాలుగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతో గొప్పగా తన పాటలతో మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతొలగించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించి ఒక తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని చేకూర్చినటువంటి అందశ్రీ మరణం పట్ల ఒక దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి గ్రామస్తులతో మనం మాట్లాడదాం. వారికి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది, అందశ్రీ తనతో చిన్నప్పుడు ఎలా ఉండేటువంటి వారు, వారి బంధువులు అలాగే స్నేహితులు, అందశ్రీ గురించి విని ఎంతో ఇన్స్పైర్ పొందినటువంటి యువకులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు అందశ్రీ అనగానే తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. తన పాటలతోటి ఆధ్యాత్మిక అంటే చదువుకోలేదన్నటువంటి పేరే కానీ అంత జ్ఞానం ఎవరికన్నా ఉందా అంటే అది ఒక ప్రశ్నార్థకంగానే మనం చెప్పుకోవచ్చు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా అని చెప్పి అది ఒక కొమ్మ, కానీ అది కొలిచి మొక్కితే ఒక అమ్మ లాంటి దేవతగా స్వరూపంగా అంటే అంత ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తిని కూడా చూసినటువంటి వ్యక్తి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు అందశ్రీ మన మధ్య లేరన్నటువంటి చేదు నిజాన్ని కూడా తట్టుకోలేక చాలామంది బాధతో ఉన్నారు. ఇక్కడ అందశ్రీ గురించి మీకు తెలిసినటువంటి విషయాలు ఏమైనా చెప్పండి. అందశ్రీ గారు ఇక్కడ మా అందరితో పాటు కలిసి పశువులు కాచుకోవడం ఇవన్నీ చేసేవాడు. వారికి ఈ పశువులు కాచుకున్న తరంలో జక్కిరెడ్డి రాధమ్మ ఆమె దగ్గర ఇతను పాలేరుగా ఉండి వాళ్ళ అబ్బాయి జక్కిరెడ్డి మల్లారెడ్డి దగ్గర కొంత కవిత్వం విద్య నేర్చుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మేస్త్రిగా హైదరాబాద్లో స్థిరపడి కవిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారు. మా ఊరికి అసలు దేశవ్యాప్తంగానే మా ఊరికి పెద్ద పేరు తెచ్చినటువంటి ఘనత ఈ జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతాన్ని కూడా ఆయన రచించి పాడినటువంటి గొప్ప మహాకవి మా అందశ్రీ. ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా వచ్చేవాడు. ఈ మధ్యకాలంలో ఇక్కడే నేను ఉండాలని నేను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని తపంతో 3 కోట్ల రూపాయలతో సీఎం గారితో మాట్లాడి ఈ స్కూలు బిల్డింగ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లాంటి అనేక సార్లు మా అందరికీ ఇన్స్పిరేషన్ ఉండేవాడు. అట్లాంటి అందశ్రీ ఇవాళ లేకపోవడం మా అందరికీ బాధాకరం. చాలా దిగ్భ్రాంతి గురి చేసిన. ఇప్పటిదాకా చాలా వందలాది మంది ఇక్కడ ఉండేవాళ్ళు. కొంచెం మీరే లేట్గా వచ్చి వరంగల్ నుంచి రావడం. మీకు అందశ్రీ వ్యక్తిగతంగా ఏమైనా పరిచయం ఉండేనా? అందశ్రీ గారు మల్లారెడ్డి అంటే మా అన్నయ్య. యాక్చువల్గా మా అన్నయ్యనే వాళ్ళ గురువు. అట్లా మా కుటుంబ నేపథ్యం వారు మాతో కలిసి పనిచేశారు. నేను చాలా మంచి మిత్రుడిని ఆయనకు. ఆల్మోస్ట్ నిన్ననే ఫోన్లో మాట్లాడితే సిక్కులని చెప్పారు. చాలా దగ్గర మిత్రులు మేము అందరం. నా పేరు సుదర్శన్ రెడ్డి, జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి. చాలా మంచి మిత్రులు మేము. అన్న, మీకు అందశ్రీ అనేసరికి మన ఊళ్ళో చూసినట్టయితే ప్రతి ఒక్కరికి అంటే ఇట్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరి పేరైనా ముఖ్యంగా గుర్తుకు వస్తుందంటే తెలంగాణ రాష్ట్ర గీతం పాడుకునే ప్రతి ఒక్కరికి కూడా అందశ్రీ పేరు గుర్తుకొస్తుంది. అట్లాంటి వ్యక్తి పుట్టినటువంటి గ్రామంగా ఇక్కడ రేబర్తి ఉంటుంది. మీకున్నటువంటి పరిచయం ఏంది? అందశ్రీ గురించి మీరేం చెప్తారు? అందశ్రీ గారు మాకు చిన్నప్పటి నుంచి చాలా సన్నిహితంగా ఉండి అందరితోని మంచి మమేకంగా ఉండి ఉత్తమ కవిగా పేరు పొంది రేబర్తి గ్రామానికి ఎంతో మంచి సేవలు అందించే దృక్పథం ఉండే వ్యక్తి. కమ్యూనిస్టు భావాలు ఉండేది ఆయన. మాకు కూడా చాలా సన్నిహితంగా ఉండేది. మంచి మనిషి. మా రేబర్తి గ్రామానికి తీరని లోటు. ప్రతి ఒక్కరికి కూడా ఒక
ఇబ్బందికర వాతావరణం. ఎందుకంటే ఇన్నాళ్ళు పేరు ప్రఖ్యాతలు గరించినటువంటి అందశ్రీ ఇప్పుడు ఆ పేరు ప్రఖ్యాతులు కూడా తన ఊరికి ఆపాదించడము, ఆ ఊళ్ళో పుట్టినందుకు అది తమకు కూడా ఆపాదించబడడం కూడా తాము గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో అందశ్రీకి కొడుకు వరుస అవుతారు వారు. అందశ్రీ వల్ల అన్న కొడుకు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు అందశ్రీ తోటి మీకు ఉన్నటువంటి అనుబంధం ఎట్లా ఉంది? ఇప్పుడు అందశ్రీ తరచూ గ్రామానికి కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఒక 3 కోట్లతోటి తన పుట్టినటువంటి ఊరికి ఏదైనా చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో స్కూల్ కూడా శాంక్షన్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఒక గుర్తు జ్ఞాపకం. మరి మీకున్నటువంటి జ్ఞాపకాలు గుర్తులేంటి అందశ్రీ తోటి? మేము ఒక దగ్గరనే జీతం ఉన్నాము. అదే దగ్గరడి మల్లారెడ్డి దగ్గర ఒక దగ్గరనే జీతం ఉన్నాము. చాలా రోజులు 3 సంవత్సరాల దాకా ఒక దగ్గరనే ఉండి ఒక దగ్గరనే సమీక్షించి మంచిగా కూడిండి అది చేసినాం. ఇక్కడ నుంచి ఒక 40 ఏళ్ళు ఆయన ఈ గూడు కట్టినాక 40 ఏళ్ళ నుంచి నిజామాబాద్ పోయి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అదే కవిత్వం ఉంది. అక్కడనే చాలా అది అయ్యిండు. ఇక ఆయన గురించి ఆయన బాధ చెప్పుకుంటే, ఆయన చిన్నప్పుడు కష్టపడ్డ కష్టాలు చెప్పుకుంటే మాత్రం మాకే బాధాకరంగా ఉన్నది, చూసిన వాళ్ళకి మాకే బాధాకరంగా ఉన్నది. చాలా ఇబ్బంది ఆయన పడ్డ కష్టాలు అయితే జీవితంలో ఎవరు పడలేదు. అటువంటి కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిండు. నా పేరు అందే పరిసరాములు. ఓకే, మీకున్నటువంటి అంటే తను పడినటువంటి కష్టాలు మర్చుకొని చెప్పండి. ఎందుకంటే ఇదే సందర్భం చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ చిన్న స్థాయి నుండి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు పోయినటువంటి వ్యక్తియే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా అందశ్రీ అంటే చాలామంది తెలుగు ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తిగా తను నిలబడి, అంటే ప్రపంచంలో చాలామందికి కూడా అందశ్రీ ఒక గొప్ప కవిగా తెలుసు. అట్లాంటిది చిన్ననాటి అంటే జీతం ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, మీతో పాటు తిరిగినటువంటి సందర్భాల్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి? తిందామంటే ఒక పూట తిందామంటే ఒక పూటకు ఫుడ్ దొరకకపోయేది, ఆయన గట్క దొరకకపోయేది. ఆ ఇబ్బందులో ఆయన పడుడు కష్టాలంటే తండ్రిని ఒక్కటే తల్లి లేదు అప్పటికి. తల్లి పేరు ఎల్లవ, తండ్రి పేరు బొడ్డయ్య, ఆయన తమ్ముడు రాములు, అందరికంటే పెద్ద ఆమె రాజా వాళ్ళక్క. వాళ్ళందరూ పోషించుకుంటా ఆ ముసలైనే ఇక్కడెక్కడ పని చేసుకుంటా, వీళ్ళు చిన్నపిల్లలై పని చేసుకుంటా చేస్తే ఇప్పటి వరకైతే మాకైతే ఈ ఇక్కడ ఎంత బాధ అంటే అంత బాధాకరం ఉన్నది. చాలా కష్టపడి ఒక పూట తింటే ఒక పూట అన్నం దొరకక చాలా కష్టపడ్డాడు. ఎన్నిలేని కష్టాలు పడ్డాడు. ఆయన చూడాలంటే ఇప్పుడు ఎంతో బాధగా ఉన్నది. వెళ్తున్నారా మీరు ఇప్పుడు? మేము వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి. అందరం వెళ్తున్నాం. ఇక్కడ అందశ్రీ అంటే ఏదైనా ఒక పిల్లగాడు చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఆ తర్వాత నడయాడే సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందశ్రీని ఆ చిన్న స్థానంలో చూసినప్పుడు మీకు ఒక ప్రయోజకుడు అవుతాడని చెప్పి ఏమన్నా అనిపించింది అప్పుడు? అలాంటిది ఏం లేదు. ఏమన్నాగా గోదల కాడ అక్కడిక్కడ తిరుక్కుంటా ఆయన ఏమైనా భూమి మీద రాసేది, కట్టెపులతో భూమి మీద పేరు రాసుకుంటా భూమిని నేర్చుకున్నాడు. మల్లారెడ్డి గారు చెప్పేది, మేము మోటుడు వంగానే చెప్తే భూమి మీద రాసుకుంటా పలకలేదు ఏం లేదు, భూమిని రాసుకుంటా మలుపుకుంటా అదే ఉద్దేశంతో అట్లా కొంచెం అక్షర జ్ఞానం కొద్దిగా పేరు మందం వచ్చింది. ఆయన ఈ పాటలు రాసినప్పుడు కూడా చేసినప్పుడు కూడా పాడు వరకే కానీ రాసేది కూడా వేరే వాళ్ళే. ఆయన పాటలు రాయరాకపోయేది. మన అయ్యా రాసేది ఉంటే అందే ఎల్లం గారి దగ్గరికి వచ్చేది, ఎల్లం దగ్గరికి వచ్చి రాపించుకునేది. మళ్ళీ ఏదైనా అవసరం పడితే మునీర్ సేట్ దగ్గరికి పోయేది. ఇక ఆయన దగ్గర కూడా జీతం ఉన్నాడు. చాలా కష్టపడి బాయిలో వెండు కష్టపడ్డాడు. ఆయన ఇప్పటి వరకు ఆయన తెచ్చిన పేరైతే రేపటికి గొప్ప పేరు తీసుకొని చాలా గొప్ప విషయాన్ని మర్చిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక తెలిసిన పాట మీ కాలంలో అందరితో ఫ్రెండ్స్తో కలిసి పాడుకుంటూ ఉంటారు కదా, అన్నదమ్ములైనా సరే బంధువులైనా సరే, ఒక జ్ఞాపకాలు అయితే కనిపిస్తాయి. మీకు గుర్తున్నటువంటి అతను మొదటి పాట ఏముంది? మాయమైపోతున్నారమ్మా మనిషన్నవాడు మత్తు కన్నాలి చూడు. ఇప్పుడు మీకు ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు ఇంత మాట్లాడిపోయాల్సి వస్తుందంటే ప్రత్యక్షంగా మీరు ఆయనతో అనుబంధంగా ఉన్నటువంటి వారి చిన్నాన్న కొడుకుగా మీరు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇట్లాంటి పాటలతోటి కూడా తను ఎంతో ప్రాశస్త్యం పొందిండు. మరి రాసేటువంటి వాళ్ళకి ఇంకా వేరే గురువులకి ఇట్లా ఎవరు ఉన్నారా? ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు గురువులు ఎక్కడా లేరు. ఆయన పాట పెట్టుకుంటే ఇక ఆయన ఏమైనా వాళ్ళ దగ్గరికి వాళ్ళ బిడ్డ లాస్ట్కు వెళ్ళం పక్కకు జరిగినాక వాళ్ళ బిడ్డ ఎన్నెలు రాసింది. ఎన్నెలతో బాగా రాయించింది పాటలు. ఎన్నెలతో రాయించినాక ఇక అక్కడ నుండి గోరెటెంకన్న కలిసి గోరెటెంకన్న కూడా ఇక్కడికి వచ్చిండు. మాదాటి నరసింహారెడ్డి వచ్చిండు మంత్రి, గోరెటెంకన్న వచ్చిండు.
వచ్చి వాళ్ళు మా తండ్రి చనిపోయినప్పుడు వస్తే ఇక నేనే ఉండి ముందుండి అన్ని అంత్యక్రియలు అన్నీ జరిపించి ఇడికే వేసుకొచ్చాను. ఇక్కడనే తీసుకొచ్చి ఇక్కడనే సందం చేసి తండ్రిని ఈయన సస్తాడని అనుకున్నామా. మొన్న వచ్చిపోయాడు, మొన్న 3-4 వారంలో కింద వచ్చిపోయాడు. ఇక్కడ ఇక వచ్చాడు, ఎవరింటికి పోపోయేది. ఆయన వస్తే ఈడ అన్నం కూడా తినపోయేది. చక్కగా వచ్చేది, చూసుకునేది, నేను బయట చూసుకునేది, 4 మూల తిరిగేది, వెళ్ళిపోయేది. అంతే విషయం ఆయన. అన్న మీ పేరేంటి అసలు? అన్న అందశ్రీ గారితో మీకున్నటువంటి అనుబంధం ఏంటంటే, ఇప్పుడు అందశ్రీ అంటే తెలియనటువంటి వాళ్ళు తన పరిచయం ఉంటే చాలు ఒక గ్రేట్గా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ నాయకులు కూడా అందశ్రీ పరిచయం ఉందంటే వాళ్ళు నిజంగా ఒక సరస్వతి పుత్రుడే తమతో ఉన్నట్టుగా భావిస్తున్నటువంటి సందర్భాలు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అందశ్రీ చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. అయితే పశువుల కాపరు పశువులను కాసిండని తెలుసు అదంతా. ఎందుకంటే వీళ్ళు పెద్దలు చెప్తుందంటే మాకు తెలుసు. తర్వాత ఏమైందంటే ఆయన అష్ట కష్టాలు పడి తిండికి లేకుండా అప్పుడు ఉండి తర్వాత ఏం చేసిండంటే మేస్త్రి పని నేర్చుకున్నాడు. మేస్త్రి పని నేర్చుకుని మేస్త్రి పనులను లేకుంటే పశువుల కాపరు ఉన్నప్పుడు పాటలు మాటలను అల్లిక చేసి పాటల రూపకంగా పాడి దాన్ని అదే రీతిన ఒక్కొక్క పాట మెల్లమెల్లగా చేసుకుంటూ రాసుకుంటూ పోయిండు. తర్వాత ఏమైందంటే ఆయన చదువుకోలేదు కనుక కొందరితోని చదువుకున్న పిల్లలతోని ఆయన పాడిన కొద్దీ వీళ్ళు రాయాలి. ఇక్కడ పోషమ్మ చెట్టు అని ఉంటుంది, ఆడికి వచ్చి ఆయన మేస్త్రి పని చేసిన మధ్యాహ్నం తర్వాతను సాయంత్రం వచ్చి ఆయనకు వేరే అలవాటు లేవు, తాగుడు అవి ఏం లేకుండా అవి వచ్చి ఆ పిల్లలు ఆడ కూర్చుంటే ఆడ ఎండాకాలం అక్కడ ఉందాం, అక్కడ ఎవరు రాస్తారో వాళ్ళని చూసి వాళ్ళతోనే ఆ పాటలు రాయించుకునేది. అట్లా నడిచింది. తర్వాత క్రమేపీ ఆయన ఏం చేసిండంటే రాను ఇక్కడ ఉండలేనని ఇల్లు కట్టుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడనే ఉండి అక్కడ కొందరు కవులు ఉన్నారు. ఆ కవుల దగ్గరికి పోయి అక్కడ అది చేస్తే వాళ్ళ సాహిత్యాన్ని సరిదిద్దడం, వాళ్ళు అది చేయడం, ఇట్లా అట్లా అని చెప్పడం. దాని ద్వారా మేము ఇక్కడికి వస్తలేని ఇక్కడనే ఉన్నా అని ఊరికి ఎప్పుడైనా ఒకసారి వచ్చిపోయేది. తర్వాత క్రమేపీ ఆయన గంగమ్మ సినిమాకు పాటలు రాసిండు, బతుకమ్మ సినిమాకు పాటలు రాసిండు, స్వర్ణకళ పాటలు రాసిండు, బతుకమ్మకు కూడా సంభాషణలు రాసిండు. ఆయన అవార్డు కూడా తీసుకున్నాడు గంగమ్మ సినిమాకు. ఇట్లా ఆయన క్రమేపీ అభివృద్ధి చెందుకుంటూ పోయిండు. తర్వాత ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసి పాటలు రాసిండు, దానికి పాడిండు, మాట్లాడిండు, ప్రజలను ఉత్తేజపరిచిండు. ఇవన్నీ జరిగినాయి. ఇదే క్రమంలో ఆయన జయ జయ తెలంగాణ పాటను రాసి అది చేస్తే కేసీఆర్ కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల దాన్ని పక్కకు పెట్టారు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి జయ తెలంగాణ గీతంగా రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఆయనకు అవార్డు ఇచ్చారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు ఆయనే ఒక పేరున్న రచయితగా పేరు వచ్చింది. అదే కాకుండా ప్రపంచ వేదికలలో కూడా ఈయన పాటలు పాడడం, తెలియజేయడం, ఉన్నటువంటి పద్ధతిని తెలియజేయడం, తెలంగాణ గురించి ఇప్పటికి మొన్నటి వరకు కూడా తెలంగాణకి ఎవడన్నా అన్యాయం చేస్తే నేను ఊరుకున్నా అనే ధైర్యంతో చెప్పడం, ఇట్లా ఆయన చేసిండు. ఆయన నేపథ్యం ఇట్లా జరిగింది. ఆయన ఈరోజు చనిపోవడం వల్ల మాకు ఊరోళ్ళందరికీ బాధ అనిపించింది. ఆ బాధ ఇక దేవుడు ఆయనకు ఈ చనిపోయిన పార్థివ దేహానికి ఆయన ఆత్మకు దేవుడు దాన్ని శాంతిని సమకూర్చాలని ప్రార్థిస్తూ. ఇప్పుడు మీరు నిజంగా అందశ్రీ తోటి మీకున్న అనుబంధాన్ని, ఈ గ్రామానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే ఇంత చాలా కీన్ అబ్జర్వేషన్లో మీరు ఉన్నారు. అందశ్రీ గారు రచించినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి, గేయాలు ఎన్నో ఉన్నాయి, ఉద్యమ గీతాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో మీకు నచ్చింది ఏదన్నా చెప్పగలుగుతారా? మాకు నచ్చిందంటే ఇప్పుడు కొమ్మ ఎక్కితే బొమ్మరా అనే పాట ఒకటి ఉండేది. ఆ తర్వాత ఒకటి ఉండే పగిలిన నా గుండె కనకాని మనమండే. దాని పాట ఏంటంటే ఆయనకు ఎవరు లేరు, అప్పుడు ఆదరించే వ్యక్తులు లేరు అనే సందర్భం ఆయన గుర్తు చేసుకుని పాట పాడిండు. నా అన్నవారు లేక నన్ను కన్నవారు లేకుండా ఇదంతా ఆయన అల్లిక చేసుకుని పాట పాడేది. ఇదే రకంగా కొమ్మ ఎక్కితే బొమ్మరా అంటే ప్రకృతి మీద దాన్ని కొమ్మ చెక్కి పెడితేనే బొమ్మ అవుతుంది, ఆ దేవుడు అవుతాడు, లేకుంటే లేదు, పొలిసి ముక్తేనే దేవుడు అవుతాడు, లేకుంటే లేదు అనేది. తర్వాత స్వర్ణకళ, అదేం పాట, సంభవామి యుగే యుగే అన్న పాట. సంభవామి యుగే యుగే అన్న దేవుడా, దళితులను చంపుతుంటే చూడరాదే ఈ ఏదో ఉన్నది మొత్తానికి, అదొక పాట. అంటే ఆయన ఉన్నటువంటి ప్రతిఘటించే సమాజంలో జరిగేటువంటి సమస్యలను, అన్యాయాన్ని ప్రతిఘటించే పాట స్వర్ణకళ ఒకటి పెట్టిండు. దానికి కొంత వివాదమైంది, మళ్ళీ దాన్ని సరిదిద్దిరు, మళ్ళీ పెట్టిరు ఆ పాటను. అదేవిధంగా మళ్ళీ రాను
మనసులో సమాజం మీద ఎట్లున్నది అనే దాని మీద మాయమైపోతున్నాడు అమ్మ పాట అనే దాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ అది అయిపోయి దాని ద్వారా ఇంకా పేరు వచ్చింది. తదనంతరం మన కేసీఆర్ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయనకున్నటువంటి ప్రతిభను, ఆయనకున్నటువంటి ఆలోచన విధానాన్ని అవసరం తెలంగాణకు అని ఆ తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం వల్ల ఈరోజు రేబర్త్కి పేరు వచ్చింది. దానివల్ల మేము కూడా గర్వపడ్డాం. మా ఊరి నుంచి ఒక 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశం ఎల్లెలు దాటి కూడా పోయి ఉన్నటువంటి దాని విధానాన్ని పాడిండు, చేసిండు, తెలియజేసిండు. మా ఊరు మొత్తం ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా అయిపోయిందని ఒక సంతోషం ఉండే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, దేవుడు తీసుకుపోయిండు. ఆయన శాంతి చేకూర్చాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఓకే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో చూసినా ఒక ఉద్యమ నేపథ్యమే ఉంటుంది. ఆ ఉద్యమ నేపథ్యము ఎగిసే కెరటంలా ఎప్పుడూ పడుతూనే ఉంటుంది, మళ్ళీ ఎగురుతూనే ఉంటుంది, తన అస్తిత్వాన్ని చాటుకుంటూనే ఉంటుంది. అట్లాంటి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు గ్రామాన మూలల ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. కానీ ప్రయోజకులుగా మిగిలేటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో అందశ్రీ గారు రాష్ట్ర స్థాయిలో తెలంగాణకే గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక మహా అద్భుతమైనటువంటి కవిగా, గాయకుడిగా, గేయ రచయితగా, ఇక్కడ సినీ గేయ రచయితగా, అలాగే ఆ పాటలు బాణీలు కూర్చినటువంటి గొప్ప వ్యక్తిగా, ఒక శక్తిగా కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ రేబర్తి గ్రామానికి కూడా ఒక వన్నె తెచ్చినటువంటి అందశ్రీ గారు తమ మధ్య లేకపోవడం కూడా తన బాధాకరంగా ఉంటున్నారు. తన మాటల్లోనే చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి వారు అంటే అందశ్రీ తమ గ్రామంలో పుట్టిన తర్వాత ఇట్లాంటి ప్రతిభావంతమైనటువంటి నాయకులు తమ గ్రామానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మాటలు కూడా వీరు కూడా చాలా చక్కగా ఉంటున్నారు. అంటే వారి ప్రభావం కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ మీద పడుతుంది. అందుకే ఇంత అందశ్రీయ గారి యొక్క జీవన విధానాన్ని కూడా చక్కగా వర్ణించుకుంటూ తమ గొప్ప జీవిత అనుభూతుల్ని తాము పొందినటువంటి విధానాన్ని కూడా వీరు వర్ణిస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప ఆలోచనాపరమైనటువంటి విధానం ఉంటుందంటే వారికి వీరు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు అందశ్రీ గారు అంటేనే ఒక మంచి గేయ రచయితగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించి తెలంగాణ రాష్ట్రానికే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా గేయంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర గీతంలోనే జయ జయ హే తెలంగాణ అని చెప్పి 10 జిల్లాల నీ పిల్లలు అని చెప్పి ఉమ్మడి 10 జిల్లాలతో పాటు ప్రతి జిల్లాలో ఎట్లాంటి అస్తిత్వం ఉంది, అస్తిత్వం యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబించుకుంటూ కష్ట నష్టాలను కూడా కవులను పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ అని చెప్పి ఇటు కవులను అలాగే పోరాట పటిమను కూడా స్ఫూర్తిని చాటినటువంటి తన మాటలతో, తన పాటలతో, తన గేయాలతో, గీతాలతో రచించినటువంటి అందశ్రీ గారు మీ ఊర్లోనే అంటే ఎప్పుడు తరతరాలు తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ రేబర్తి గ్రామం అనేది ఇక్కడ మీ అందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. కానీ అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి, మహాకవి తను మన మధ్యలో లేకపోవడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? చాలా బాధాకరంగా ఉన్నాం సార్. మేము జీతం ఉన్నాం, కురుమూలకు మేమున్నాం. చెట్టల బాయికాడ ఆయన పూజారి మల్లయ్య కానీ చంద్రవ, జక్రెడ్డి మల్లారెడ్డి తల్లి చంద్రవ. ఆ చంద్రవ సద్ది తెచ్చేది. సద్ది తెస్తే మూట కొట్టుకుంటూ బల్పం ఉండేది. మూట బారి పక్కకు బల్పము పలక. ఆ మూట కొట్టి మూటలు ఇడిచిన తర్వాత చెట్ల కింద సేపు పండుకుందరు సార్. పొద్దుమాపు మూటలు కట్టుడు, మాపడదాం పొద్దుడదాం అట్లా మూటలు కట్టి కొట్టి అలసిపోయి పండుకుందరు. పండుకున్నప్పుడు ఈయన వండపోవు, ఆ పటేలతోనే రాపించుకునేది. ఈయన జీతము ఏ పటేలకైతే ఉన్నాడో ఆ మల్లారెడ్డి అంటే జక్రెడ్డి మల్లారెడ్డికి ఆయనతో వీళ్ళు రాపించుకొని ఆయన దిద్దుకుంటూ రాసుకుంటూ ఆడనే చాలా రోజులు ఉన్నాడు. ఆడ తర్వాత మునిరద్దీన్ అనే ముస్లిం ఆయనకున్నాడు. ఆడసుత అన్నమే ఎక్కడ కానీ ఆయనకు చాలా ఇబ్బందికరంగా పుట్టి పెరిగిన వ్యక్తి. ఎలాంటి బయటి పోదన లేని వ్యక్తి. జాగభూమి లేదు, ఆహారం తినటానికి అన్నం లేదు. అప్పుడు చాలా అఘోరమైన కరువులు అయ్యి ఆ కరువులలో గట్క తినుకుంటూ మూట కొట్టుకుంటూ ఆ ప్రకారంగా బతికి ఆయన ఎసుంటి మాంసాహారాలకే కానీ మత్తు ప్రాణీయాలకు బానిసగాలే. ఏది తాగపోవు, ఏది తినపోవు. ఆయనకు కాలి వంకాయ కూర శాకాలతోనే సాకారమే చేసేది. తను ఉన్న నేపథ్యం చూస్తేనేమో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, కానీ తను మాత్రం ఒక ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తిగా తన జీవన విధానాన్ని అంటే ఎట్లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఈ గ్రామాలలో ఉన్నటువంటి యువకులు అంత సిస్టమేటిక్గా అది చదువుకోని వ్యక్తులు ఉండడం అనేది అసాధ్యం. అట్లాంటిది తను ఒక బ్రాహ్మణుడి లాగా బతికినటువంటి సందర్భాలు కూడా మీరు చెప్తుంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఆ చిన్నప్పుడు పాటలు రాస్తున్నటువంటి సమయంలో మీకు గుర్తున్నటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా?
నేను స్టడీ లేసారు. ఆయన బావి దగ్గర పోయేది, స్నానం చేసేది. వాళ్ళ అయ్య దోతి గిట్ల కట్టుకునేది, ఈ మీద అరికట్టం గిట్ల వేసుకొని ఇక్కడ కట్టుకొని ఎలాంటి చీమెను కానీ దోమను కానీ ఎలాంటి జీవరాశిని ఇట్లా దొక్కకుండా చక్కెర పోసేది, చీమలకు చక్కెర పోసేది, పుట్టకాడికి పోయి పాములకు పాలు పోసేది. చాలా బొడ్డయ్య, వాళ్ళ అయ్య బొడ్డయ్య, వాళ్ళ అవ్వ ఎల్లవ్వ, వాళ్ళ అక్క రాజవ్వ, ఆయన ఎల్లయ్య, వాళ్ళ తమ్ముడు రాములు, ముగ్గురు. సంవత్సరాల వరకు వారు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ వారి వయసు ఏ సమయం వరకు ఇక్కడ ఉన్నారు? 40 అప్పుడు మంచిగానే ఉన్నాడు సార్. అప్పుడు కనీసం 30-35 సంవత్సరాల దాకా ఇక్కడనే ఉన్నాడు. ఇదే పనులు చేసుకుంటూ ఆయన ఇల్లు కట్టేదాకా ఉన్నాడు, ఇందిరమ్మ ఇల్లు కట్టేదాకా. అప్పుడు ఎవరు మరి చెన్నారెడ్డి ఏమో ముఖ్యమంత్రి, ఇందిరా ప్రధాని, అప్పుడు ఈ ఇండ్లు వచ్చినాయి. అప్పటిదాకా ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడ ఉండి ఇక్కడ వస్తుందో మేస్త్రి పని చేసిండు, చేసి అంచెల్లిగా సిటీకి వెళ్ళిండు. జీతం ఉన్నాడు, మూట కొట్టిండు, పశువులను కాసిండు, మేస్త్రి పని చేసిండు, నాగలి దున్నేది, మూట ఇత్తనపు గడ్డలు పట్టేది, ప్రతిదీ వ్యవసాయ పనులు ఏది ఇది రాదు అనే విధానం లేదు. ఇక ఆఖరకు పిల్లలు చదువుకోవాలని తాపే పని పట్టుకొని సిటీకి పోయి బతికిండు. అప్పుడు పల్లెటూరులలో పనులు ఎక్కడి సార్, పనులు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చేసేసుకున్నాడు, ఇక్కడ ఉన్నప్పుడే పిల్లలు పుట్టారు. ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి. ఈ పక్కకు బండపల్లె, చేర్యాల పక్కకు బండపల్లె అనే విలేజ్, వాళ్ళ అత్తగారు. ఆయన భార్య పేరు మల్లమ్మ, పెద్ద బిడ్డ పేరు వెన్నెల, దత్తు గదే దత్తు కొడుకు, ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. ప్రస్తుతానికి ఇట్లాంటి అంత్యశ్రీతోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నిజంగా ఇంత గొప్ప వ్యక్తితోటి తాము కలిసి పని చేశామా అన్నటువంటి ఒక అనుభూతే వారిని ఎంతో ఆనందానుభూతులకు లోన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మరికొంతమందితో మాట్లాడదాం. అమ్మ, అంత్యశ్రీ మీకు ఎట్లా పరిచయం అమ్మా? మా తాత అన్ని మంచి పనులే చేసిండు, అన్ని పుణ్యంగా పనులే చేసిండు. చక్కెర కూడా ఇట్లా తోపడి సీమలు పోయినా కూడా చక్కెర పోసుకుంటూ పోయి సీమలు దాటపోయేది. ఆయన కడుపుకి చాలా బాధాకరమైన బాధతోనే బతికిండు. ఎవరు బుక్కడైతే అన్ని పని చేసిండు. గొదల కాడికి పోయిండు, మూట కొట్టిండు. చాలా బాధలనే బతికిండు ఆయన. తల్లిదండ్రితో కూడా చాలా బాధలనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇక పాటలు పాడుకుంటా ఎదిగిండు. మేస్త్రి పని చేసిండు, హైదరాబాద్ పోయి చాలా రోజులు ఇక అట్లనే ఇట్లా రాసుకుంటా, మల్రెడ్డి అంటే ఆయన తడికి పోయి రాసుకుంటా చేసుకుంటా నేర్చుకున్నాడు, చేసిండు. ఇక ఆయన ఇంత స్థాయికి వచ్చిండు, ఇట్లా అయిపోయాడు సార్. మీకు ఎట్లా పరిచయం అమ్మా? మీరు ఏం చేస్తారు? అదేనా ఈ ఊరే రేపడితే మాది, ఈ ఊళ్ళనే పుట్టిండు నేను. తో పాటు మీరు పనికి వెళ్ళేదా? వెళ్ళాము సార్, ఒకసారి వెళ్ళాము. అక్కడ హైదరాబాద్ కూడా పోయినాం మేము. బ్రహ్మం గారు ఎవరైతే గర్మిరెడ్డి అచ్చమ్మ దగ్గర వారి పశువులు కాసి అంత గొప్ప స్థాయికి వెళ్ళారో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ అంత్యశ్రీ గారు కూడా ఇక్కడ ఒక జీతం వండుకుంటూ వారి యొక్క పనులు చేసుకుంటూ ఆ గురువు దగ్గరనే అనేక విషయాలు, అంటే తను ఎప్పుడూ రాయకపోయేది, తను చెప్పినటువంటి మాటలు, అంటే భూమే తన యొక్క పలకగా మార్చుకొని తన అక్షర జ్ఞానం పొందినటువంటి వ్యక్తిగా ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వారి అంత్యశ్రీ గారి వదిన గారు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. అంత్యశ్రీ అంటేనే ఒక మంచి తత్వవేత్తలాగా, ఒక గొప్ప కవిగా అందరూ భావిస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మీ మరిది ఒక రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు బాధ అనిపిస్తుంది సార్. మా మరిదేనా వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా, మా భర్త చచ్చిపోతే కూడా వచ్చిండు పోయిండు. అన్ని సౌకర్యాలు భార్యను తోలిచ్చిండు. మొన్న నా మనమరాలు పెళ్ళి అయితే కూడా తోలిచ్చిండు. అంత మంచి మనిషి, మంచి అయినే. పోతున్నాం. ఇప్పుడు ఈ ఊరికి ఏదో చేయాలన్నటువంటి సంకల్పం ఆయనకు ఉంది అంటున్నారు. ఇప్పుడు మీ ఊరికి ఏమన్నా సహాయం చేశాడమ్మా? ఇక మా ఆయన పోయిన సంది నేను ఇక బయటకి ఎందుకు పోయినా సారు, ఇక వాళ్ళకి గుర్తు ఏం చేసింది. ఇక మా ఇంటి వరకు అయితే వచ్చుడు పోవుడు, కనబడిపోవుడు, పిల్లల చూసుడు, ఎక్కడ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయలేదు, మంచిగా చూసుకున్నాడు. ఇక్కడ అంత్యశ్రీ గారు తను ఉన్నప్పటి ఇల్లు ఇది 30-40 ఏళ్ల క్రితమే ఈ ఇల్లు కట్టిన తర్వాత తను హైదరాబాద్కు మకాం మార్చారు. అక్కడి నుండి తను మళ్ళీ తిరిగి రాలేదు. కాకపోతే ఊళ్ళో జరిగే అటువంటి మంచి చెడులకు, శుభకార్యాలకు అలాగే వచ్చి వెళ్ళేవాడంటున్నారు. తమ బంధువులను మాత్రం వచ్చినప్పుడు కలవకుండా వెళ్ళేవాడు కాదు అని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఒకసారి అంత్యశ్రీ గారి ఇంట్లోకి మనం వెళ్దాము. ఎందుకంటే అప్పట్లోనే 40 ఏళ్ల క్రితమే తను పుట్టినటువంటి
ఊళ్ళోనే ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. పాత నివాసం అయినటువంటి తన ఇల్లు మాత్రం ప్రస్తుతానికైతే అప్పుడు పాత ఇల్లు శిథిలావస్థలో ఉందని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ 2 రూముల డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లకు వచ్చినటువంటి ఈ ఇల్లు కట్టుకున్నారు. 7,000 రూపాయలు ఈ ఇంటికి శాంక్షన్ అయిందని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి చాలా దీన స్థితిలో దుర్భర జీవితాన్ని కూడా గడిపినటువంటి అందశ్రీ తను ఎంతో ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొన్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంతటి కష్టతరంలో గడిపినటువంటి అందశ్రీ తను ప్రతి ఇబ్బందులు కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా తను అట్లాంటి దీనస్థితిలో బతికినటువంటి అందశ్రీ ఒక తమకే కాదు ఊరికి పేరు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. చిన్ననాటి జ్ఞాపకాలు కూడా పంచుకుంటున్నారు. ప్రకృతి ఒడిలోనే పాఠాలు నేర్చుకుంటూ ప్రకృతే తన గురువుగా, పంచభూతాలే గురువులుగా, ప్రకృతే బడిగా మలుచుకున్నటువంటి అందశ్రీ అంటే ప్రాపంచిక జీవితాన్ని ఔపోసన పట్టినటువంటి ఒక వ్యక్తిగా అందశ్రీ ఉన్నాడనంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 64 ఏళ్ల వయసులోనే, అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే చిన్న వయసులోనే తను అకాల మరణం చెందడము, అలాగే తమ గ్రామానికి తెచ్చినటువంటి పేరు అంతా ఇంత కాదు, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి అందశ్రీ తమ మధ్య లేడు, ఇక రాడు తమ గ్రామానికి అన్నటువంటి ఆ ఆలోచన తలుచుకుంటేనే ఇక్కడ బాధతప్త హృదయాలతో అందరూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రముఖ లోక కవి అందశ్రీ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ముందుగా ఆయనకు ఉమ్మడి వరంగల్ జిల్లా తన కళాకారులందరి పక్షాన నివాళులు, జోహార్లు తెలియజేస్తూ ఆయన గురించి మాట్లాడాలంటే మాటలు కూడా రావడం లేదు. ఎందుకంటే చాలా గొప్ప కవి, అక్షరం ముక్కరా అని అందశ్రీ మారుమూల పల్లెల్లో పుట్టినటువంటి వ్యక్తిగా ప్రపంచ దేశాలే గర్వించేటువంటి ఒక కవిగా ఎదిగినటువంటి సందర్భం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ గీతంగా తను రాసినటువంటి పాటల్ని ప్రకటించడం, ప్రభుత్వం కూడా గౌరవంగా సత్కరించడం, ఆయనకు అనేక అవార్డులు రావడం, సినిమాలకు కూడా ఎన్నో పాటలు రాసి అందించినటువంటి ఒక సామాన్య జీవితం నుండి గొప్ప ప్రపంచం గుర్తించే కవిగా ఎదిగినటువంటి ఆయనకు గల్లు ఓరుగల్లు సర్వకళలకు పుట్టినటువంటి ఓరుగల్లు చరిత్ర మీద కూడా గొప్ప పాట రాసినటువంటి కవి. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఊరు గల్లు చూడు, మాది కాకతీయు లేనట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు, కాకతీయులు గన్నా బిడ్డ రుద్రమదేవి పుట్టిన గడ్డ, మట్టి కోట మతలపు చూడు, విజయతురుల వింతలు చూడట్టు ఈ తెలంగాణ యావత్ తెలంగాణ సంబంధించిన అనేక అంశాల మీద పాటను కూర్చి మరి ప్రజలకు అందించినటువంటి గొప్ప కవి. తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు జైబోలు తెలంగాణ అంటూ అనేక పాటలు అందించడమే కాకుండా మరి కొన్ని సినిమాలకు కూడా ప్రజలకు కావాల్సినటువంటి అంశాల మీదనే పాటలు అందించినటువంటి కవిగా ఆయన లేని లోటును మాత్రం తీర్చలేము. కానీ ఆయన జ్ఞాపకాలు స్థిరస్థాయిగా కలకాలం ఉంటాయని భావిస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లా కళాకారుల ఉద్యమ కళాకారుల జైస్ తరపున నివాళులు, జోహార్లు తెలియజేస్తూ జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ. ఈరోజు పొద్దున్నే ఒక భయంకరమైన వార్త విన్నాము. అందశ్రీ అన్నగారికి తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమం స్టార్ట్ కాగానే మొట్టమొదటి సభను ముందే వరంగల్లో గద్దరన్న సభ హనుమకొండ సభకు ముందే మాకు దగ్గరగా పరిచయం కావటము, అంత మునుపు సూర్యాపేట సభతో నాకు తొలి పరిచయం అన్న. చాలా పోరాటాలలో కూడా మా కళాకారులు వరంగల్ కళాకారులు అందరితో అతను కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతం నుంచే అప్పుడు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు తెలంగాణ జాతీయ గీతము రాసి మొన్న వందే మాతర గీతం కనుక ఇన్ని సంవత్సరాలు అయిందని ప్రకటించినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా జాతీయ గీతాన్ని రాసి వరంగల్ జిల్లాకే కీర్తి తెచ్చిన అందశ్రీ అన్నగారికి మా వరంగల్ ఉద్యమ కళాకారుడు మా టీఆర్ఎల్ పార్టీ తరపున అన్నగారికి ఉద్యమాభివందనాలు తెలుపుతూ మేమందరం కూడా వరంగల్ చాలా బాధపడుతున్నాడు కూడా మాతో నా వెహికల్లో నా కారులో తిరిగిండు అన్న. సో ఇక్కడ మన హనుమకొండ సభప్పుడు నా ఇంట్లో ఉన్నాడు. మేమంతా చాలా ఇమలక్కతోని గద్దరన్నతోని దేవేంద్ర బాబాయ్ అందరం కూడా మేము చాలా కలిసి స్టార్టింగ్లో టీఆర్ఎస్ పార్టీ రాకముందుకే మొట్టమొదటి సభలోనే మాతోని అందశ్రీ అన్న వరంగల్ జిల్లాకు మంచి పరిచయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవటము రాష్ట్ర ప్రజలకు మరియు తెలంగాణలో ఉద్యమ కళాకారులందరూ కూడా ఎన్నో పాటలు సినిమాలకు జానపదం మీద ఉద్యమం మీద మాట అయినది ఏంటంటే ముక్కుసూటి మాట, ముఖం పట్టుకొని అనేటోడు. ప్రతి మాటను కూడా దన్నమంటే అనేవాడు. అయ్యో ఈ మాట అంటే వాళ్ళు ఏమనుకుంటారని ఫీలింగ్ లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అందశ్రీ అన్న. మేము లాస్ట్ టైము నేర్నాల కిషోరు, చక్రాల రఘు మన కళాకారులందరం కూడా వరంగల్లో ఆ కళాకారుల
కార్యక్రమ ఉన్నప్పుడు కలిసినప్పుడు మాట్లాడిన అదే లాస్ట్ అన్నతో మాట్లాడు అన్న వరంగల్ సభకు అన్న నిరుద్యోగ కళాకారులు ఇక్కడ కార్యక్రమం పెడుతున్న నేను మాట్లాడినప్పుడు ఎక్కడ వస్తాయి నౌకర్లు అని మాట్లాడిన వ్యక్తి అయినా అంతమునుపు గవర్నమెంట్ 10 ఏళ్లలో ఆయన గుర్తించకుండా ఎన్నో ఇబ్బందుల పాలైనా కూడా లాస్ట్కు వచ్చిన గవర్నమెంట్ అతను గుర్తించింది. అలాగే ఇప్పుడున్న కూడా నిరుద్యోగ కళాకారులని ఉద్యోగం చేస్తున్న కళాకారులందరూ కూడా గవర్నమెంట్ గుర్తించి వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఎన్నోసార్లు అన్నతో మేము మాట్లాడిన వాళ్ళము. అందుకే మా రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ తరఫున అన్నకు మేము ఉద్యమాభివందనాలు తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నాం. అందశ్రీ జోహార్, అందశ్రీ అన్నకు తెలుగు తల్లి, తెలంగాణ తల్లి ఒక మంచి ఆణిముత్యమును వజ్రాన్ని ఈరోజు అందశ్రీ గారు అన్నగారిని కోల్పోవటం అనేది కడు శోచనీయం. అన్న లేరు అన్న పదం వినగానే నా గుండెల్లో కన్నీటి పర్యంతమైపోయింది. ఎందుకంటే అన్నగారితో చైతన్య కళానికేతన్ ద్వారా అన్నగారు మా వెంబడి తిరిగి హవాయి చెప్పులు వేసుకొని చేతికి సంచి వేసుకొని అందులో మెట్నాదారము తను చేసేటువంటి తాపీ పని యొక్క ముట్లు వేసుకొని మా వెంబడి నడిచేవాడు అన్న. చాలా ప్రోగ్రాంలలో అన్న దాదాపు 2000 ప్రోగ్రాంలు ఇస్తే 2000 ప్రోగ్రాంలు అటెండ్ చేశాడు. ఆయన ఒక మట్టి పరిమళము, చదువు రానిటువంటి వాడు. ఆయన అద్భుతంగా ఆయన రాసిన పాటల పూదోట అనేటువంటి ఒక పాటల పుస్తకాన్ని రూపొందించి అందులో చిలక పలికింది పలక బలపం పట్టంది అని చెప్పేసి అని ఆ విధంగా పాట రాసినవాడు. అక్షర జ్ఞానం లేనటువంటి వాడు. ఆ సరస్వతీదేవి ఆయనను అద్భుతంగా అలరించింది. ఈరోజు అన్నగారు లేరు అనడానికి చాలా బాధాకరంగా ఉంది. వర్తమానం పత్రికలో మా వారు అన్నగారిని ఒక కవిగా, ఒక తెలంగాణ మట్టి పరిమళం ఈరోజు మన కవి హృదయాలలో నుంచి పుట్టుకొని వచ్చినటువంటి మహా గొప్ప కవి అవుతాడు ఈయన అని చెప్పేసి అని మరి అందులో వర్తమానం పత్రికలో మా వారు పనిచేసినప్పుడు, జయదేవ్ గారు పనిచేసినప్పుడు అందులో వర్తమానం పత్రికలో అన్నగారిని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. అన్న లేరు అనడానికి, జోహార్లు అర్పించడానికి కూడా మనసు రావటం లేదు. కాకపోతే ఈ పూసేటి పూలలో వీచేటి గాలుల్లో అన్న ఉన్నాడు, మేము పాడే పాటలలో ఉంటాడని అనుకుంటున్నాను. జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు, జోహారు జోహారులు అందశ్రీ మాయన్న జోహారులు. పాడేటి పాటలల్లో మాయన్న పల్లవై నువ్వుంటవా, ఆడేటి ఆటలల్లో మాయన్న అందెవై నువ్వుంటవా, మాయన్న అందెవై నువ్వుతవా. జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు, జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు. వీచేటి గాలులల్లో మాయన్న చల్లని గాలైతవా, పూసేటి పువ్వులల్లో మాయన్న పూల పరిమళమై నువ్వుంటవా. జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు, జోహారు జోహారులు మాయన్న అందుకో జోహారులు, మాయన్న అందుకో జోహారులు. జయ జయ హే తెలంగాణ గీత రచయిత ప్రజావాగ్గేయకారులు అందశ్రీ గారు కన్నుమూత 11 ఏళ్ల తెలంగాణ గానానికి, గీతానికి గుండెకోతగా ఈరోజు తెలంగాణ ప్రజానికం బోరుమంటున్న దినం. ఈరోజు ఉదయాన్నే అందశ్రీ గారు మరణ వార్త వినగానే అనేక మంది బోరుమంటున్నారు. ఆయన పాటలు చిరస్మరణీయం, అద్భుతం, అమోఘం, ఎన్నో మేల్కొల్పు పాటలు. తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర ఆయన పాటలు. తెలంగాణ ఉద్యమంలో అనేకమైన పాటలు ప్రేరణగా నిలిచాయి. ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. కళాకారులకు కన్నీటి గోసగా ఈరోజు అందరినీ చూస్తూ ఉన్నాం. ఆయన పాటలు అనేకం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ
మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఆడవున్నడ కాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడు యమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చితికిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు 25 పైసల రత్తులను గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాలకై కండ్ల కది ముసుగు తొడిగి బలెపోజు పెడతాడు ముక్తిలో నా నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రందిల్లుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిచి కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిచి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం వంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అంధుడైపోతున్నడమ్మా హిందూ ముస్లిం సిక్కు క్రీస్తు పార్సీనంటూ తనను తా మరిచెనోయమ్మా అలా అనేకమైన పాటలు ఈ ప్రపంచానికి అందించిన గొప్ప మహానుభావుడు ఈ రోజున ఆయన లేని లోటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా భావిస్తూ మరి ఆయనకు కళాకారుల యొక్క కన్నీటి నివాళులు అర్పించుకుంటూ ఎర్రన్న ప్రజాభాగ్యకారులు హన్నంకొండ. థ్యాంక్ యూ. మా అందశ్రీ ఎవరో కాదు, మా మామయ్యే. అందశ్రీ గారి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఒక మేస్త్రిగా, ఒక పశువుల కాపరిగా, పశువులు కాసేటప్పుడు పల్లెనీకు వందనాలమ్మ అనే పాట ఆయన్ని దాని నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుండి జీవిత గమ్యం హైదరాబాద్ చేరుకున్న ఆడికి పోయినాక తాపే మేస్త్రిగా పని చేసుకుంటూ, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత తాపే మేస్త్రి అయిన తర్వాత పాటలు రాసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలంగా పాటలు రాసుకుంటూ రెండు రాష్ట్రాలకు పేరుగాంచి జే జే అనే తెలంగాణ పాట కూడా చాలా పేరుగాంచిన పాట రాష్ట్ర గీతంగా చేయడం జరిగింది. అందశ్రీ గారు చాలా కష్టపడ్డ వ్యక్తి. రాజకీయ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మేము అందరం కలిసి కూడా బస్సు మాట్లాడుకొని మేము పోదాం అనుకుంటున్నాము. ఆయన ఆత్మశాంతికి చేకూరాలని మేము సిద్ధిస్తున్నాం. మా గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులు అందశ్రీ గారు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. మా గ్రామానికి చాలా పెద్ద పేరు తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఇక లేనడం మాకు బాధ అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో జయ జయ తెలంగాణ గానానికి ఆయన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం మాకు సంతోషం అనిపించింది. మా స్కూల్ అభివృద్ధి కోసం కూడా ఆయన అనేక నిధులు కేటాయించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ముఖ్యంగా మా పొలం దగ్గర చిన్న పంచాయతీ పనిచేసేవాడు. మేము అందరం కూడా పశువులు కాసుకొని కూడా అందరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. తర్వాత కాలంలో ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత
రావడం తగ్గించిండు. ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా రావడం, ఇక్కడ సందర్శించడం, కొంచెం వ్యవసాయం చేసుకుందాం కూడా కోరుకుంటే ఒక భూమి కూడా ఈ మధ్య పర్చేజ్ చేసిండు. అది ఇంకా రిజిస్ట్రేషన్ కాకముందే వారికి పోవడం కూడా చాలా బాధగా ఉంది. ఈ ఊరంతా చాలా బాధతో ఉంది. అందశ్రీ చనిపోవడం చాలా బాధగా ఉన్నది. పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటప్పుడు యుద్ధం కోసానికి బాగా ఎంతో కష్టపడ్డాడు. కష్టపడి మళ్ళా ఒక చిన్నోళ్ళ మల్లయ్య, మునీర్ సేటు అనే వ్యక్తుల తాడ జీతాలుండి పాటలు పాడుకుంటా, ఈ బర్ర కాసుకుంటా, ఈత పనులు మళ్ళా తాటి పనులు చీక్కుకుంటా పాట పాడుకుంటా చిన్నగా మేస్త్రి పనికి అలవాటు అయ్యి అంతలోనే ఎదిగిపోయి హైదరాబాద్ పోయిండు. హైదరాబాద్ పోయి అప్పుడు తెలంగాణ యుద్ధం స్టార్ట్ బాగా అయింది. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి పాటలు పాడి అంతా మొత్తం రాష్ట్ర మొత్తం పాటలతోని ఎక్కువ ఉద్యమం స్టార్ట్ చేయించిండు. దాంతో చాలా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 జిల్లాలలో పేరు వెళ్ళిన వ్యక్తి. చాలా ఇబ్బందితో ఉన్న సుత ఆయన వచ్చి తిండి లేకుండా ఒక బడికి సుత పోకుండా, స్కూల్కి పోకుండా సుత ఇబ్బందితోని ఆ బలర మీద పాటలు పాడుకుంటా, ఈత చెట్ల మీద పాటలు పాడుకుంటా, తాటి పండ్లతో పాటలు పాడుకుంటా, వాళ్ళ జీతం వండుకుంటా, ఇట్లా ఎన్నో కష్టపడుకుంటా చాలా ఇబ్బందితోని అంచెలంచెలుగా మేస్త్రి పనికి కొద్దిగా పోయి చేసుకుని అదే అంచెల పోయి ఎంత పోయినా సుతా ఊరికి వచ్చి వాళ్ళ పాతింటికి వచ్చి, మేము అంతకుముందు చిన్న పిల్లగాళ్ళం, మా పాతిళ్ళు అక్కడనే ఉండే, అక్కడ మమ్మల్ని అందరినీ ఎత్తుకొని ఆడిపించి మళ్ళీ పోయినా సుతా మళ్ళీ వాళ్ళ తాత మా తాత అవుతాడు. మా తాత సుత గమనంలో ఇంటికాడ పోయి కుండలు గడుపుకుంటూ సుతా ఈయన జాది చాలా పెద్ద చేసిండు. అంతటితోని ఇప్పుడు మాకు లేకపోవరకు చాలా బాధ అనిపిస్తుంది. మాది అందువల్ల అంటే పెద్ద కుటుంబం, చాలామంది అందరూ ఊరు మొత్తం నిరసనతో చాలా ఇబ్బందితోని బాధపడుతున్నారు. ఇంతతో అంటే ఆయన చిన్నప్పటి నుంచి స్నేహితం. మాకు గుడ్డాలు ఉండే, అప్పుడు బాయిలు ఉండే, మా బాయిల కాడికి వచ్చేది, అలా ఈత చెట్టు ఉండేది, ఈత చెట్ల బట్టి కుంజలు వాటి వీటి చూసుకుంటా బట్టలు కాసుకుంటూ ఉండేది మేము. అయితే ఎక్కువ చదువుకోలేదు, ఎందుకంటే ఇక ఆయన పరిస్థితి అప్పుడు మంచిగా లేదు, చదువుకోలేదు కాబట్టి ఆయన తర్వాత ఆయన పాటలు పాడుకుంటా ఎప్పుడు పై లెవెల్కి వచ్చిండు. అంతగా ఆయన నాకంటే ఒక 4 ఏళ్ళు తిన్నాడు, 4 సంవత్సరాలు వచ్చింది. మంచి మనిషి. మాతో ఉన్నప్పుడు కూడా పాటలు పాడేది, ఏది లేకున్నా కానీ గిన్నె మీద కొట్టి కూడా పాడేది ఆయన. కాబట్టి టాలెంట్ ఉండే ఆయన. అలా చచ్చిపోయినాక ఊళ్ళో కూడా చాలా మంది బాధపడతారు. అందరూ ఆయన చాలా పరిచయం అందరూ, ఎందుకంటే చిన్నప్పుడు జీతాలు ఉన్నాడు కదా ఆయన కూడా ఉండి. పట్టేళ్ళకు మన కంపల్సరీ మల్లారెడ్డి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఉన్నారు. ఎక్కువ మా కూడా వచ్చేది అన్నీ. ఎందుకంటే మన ఊరు ప్రపంచానికి గుర్తు చేసిండు, అందు గురించి గర్వపడవలసిన విషయం ఇది. నేను చచ్చిపోయిందంటే చాలా బాధకరం. ఆయన అప్పుడు ఆయన వెళ్ళి అందులో అయ్యాను, కానీ ఇద్దరం ఒక్క దగ్గర మోటకు వచ్చాం రాటంబాయి ఇక్కడ. ఇక శంకర్ నారాయణకి ఆయన ఉన్న జీతం నల్సారి సినిమా చెప్పేది నేనున్నా ఒక్క దగ్గరనే. రోజు మేము పొద్దుమాపు మూట పొడుపు. ఇక ఆ నుంచి ఇంకా పూజారి మళ్ళీ అన్ని వాళ్ళు ఇది పెట్టించాడు. ఇక ఆ నుంచి చదువుకుంటా ఇక అక్కడ పైకి పోయాడు ఆయన. చాలా కష్టపడి మూట పొడుపు, ఇక నాగలి దున్నుడు, ముద్ద నాగలి, మోట ఇవ్వగానే నాగలి ఇవ్వగానే మూట. ఎప్పటికీ అక్కడ వేరే గాయమైంది. ఇక్కడ పాటలు పాడే చిన్నప్పుడు జరితేరకు అప్పుడే నేర్చుకుంటాడు చిన్నప్పటి అప్పుడే అన్ని వాళ్ళు ఓన్వాదాలు. ఇక పూజారి మళ్ళీ ఆయనతో చదువుకొని నేర్చుకొని ఇక వేరేగా సురువు అయింది అప్పుడే పాటలు. అక్కడ పోయినాక ఇక మొత్తం చార్వేస్ అయింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.